2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 OTTలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 OTTకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 OTTను ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్స్ మా ఛానల్ పట్ల మీరు చూపిస్తున్నటువంటి యొక్క అభిమానానికి ముందుగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మా బాధ్యత. ఎందుకనంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉండొచ్చు, వారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అన్నిటి గురించి మేము చెప్పడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో, ఎవరు అన్యాయానికి ఇదవుతున్నారో వారి సమస్యలను కూడా మేము తీసుకురావటమే ముందుకు మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. దానిలో భాగంగానే నెంబర్ 1 న్యూస్ ప్రస్థానంలో ఎన్నో సమస్యల మీద పోరాటం చేసినటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్ల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఒక రకమైనటువంటి అందరితో మాట్లాడిన తర్వాత వీడియోలు చేయటం మొదలుపెట్టాం. దీనిలో భాగంగా అనేక మంది మేము ఆ వీడియోలో ఇస్తున్నటువంటి నెంబర్కు కాల్స్ చేసి తమ ఆవేదనను, తమ ఆందోళనను తెలియజేస్తున్నారు. ఇటువంటి క్రమంలో కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే నిజంగా ఈరోజు మీడియా అనేది ఒక వెపన్. మా ఛానల్ ట్యాగ్ లైన్లోనే ఉంది, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. దానికి తగ్గట్లుగానే మేము పనిచేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల, పెన్షనర్ల పట్ల ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం చూపిస్తుంది అనే దాని మీద వీడియోస్ చేయటం జరుగుతుంది. దానికి సంబంధించి ఏదైతే కూటమి అధికారంలోకి రాకముందు ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ ఎన్ని చేసిందో అందరికీ తెలిసినటువంటి విషయం. దీనికి సంబంధించి ఏవి అమలు చేశారు, ఇంకా ఏమి అమలు చేయలేదు అనే దాని మీద వీడియోలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వంపై మాకు ప్రత్యేకమైనటువంటి ఏదో లేదు. ఎందుకనంటే మంచి చేస్తే మంచి చేస్తామని చెబుతున్నాం. కూటమి ప్రభుత్వంపై అనుకూలంగా చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల కూడా వీడియోస్ చేయడం జరిగింది. అలాగే ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, ఉద్యోగుల్లో ఉన్నటువంటి వ్యతిరేకత, పెన్షనర్లలో ఉన్నటువంటి వ్యతిరేకత వాటిని కూడా తెలియజేస్తున్నాం. దీనిలో భాగంగానే తరచూ వీడియోలు చేస్తున్నాను నేను. దీనికి సంబంధించి అనేక మంది, వేలాది మంది కాల్స్ చేస్తున్నారు. తమ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. కొన్ని వీడియోస్లో ఆ కామెంట్లను కూడా నేను చదివి వినిపిస్తున్నాను. వారి ఆవేదన మాటల్లో చెప్పలేనిది, వర్ణనాతీతం. 10వ తారీఖు వచ్చిన ఇప్పటి వరకు కొంతమందికి జీతాలు పడలేదు. ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగం అంటే సెక్యూర్డ్ లైఫ్ అనుకుంటారు అంతా. కానీ వారు పడుతున్నటువంటి నరక యాతన అంతా ఇంత కాదు. ఇది ఉద్యోగుల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని ఆధారంగా చేసుకొని చేస్తున్న వీడియో. అంతే తప్ప కూటమి ప్రభుత్వంపై పనిగట్టుకొని బురద జల్లే ప్రయత్నం, లేకపోతే వారిని వేరే రకంగా చూపించాలనో చెప్పాలనో మా ఉద్దేశం కాదు. కానే కాదు, ఆ థాట్ కూడా మాకు లేదు. సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ రోజు పడతాయి అని చెప్పి 3వ తారీఖు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా లేదు.
అయితే ఇందులో కీలకమైనటువంటి అప్డేట్ ఒకటి ఉంది. అదేంటంటే 11వ తారీఖు 12వ తారీఖు ఈ 2 రోజుల్లో దాదాపుగా పెండింగ్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో దాదాపు లక్షలాది మంది 18 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇంకా వేతనాలు పడలేదు వారి అకౌంట్లో. దీనికి సంబంధించి అవుట్సోర్సింగ్ వారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అవుట్సోర్సింగ్ అంటే 15, 20 ఈ మధ్యలో ఉంటుంది వారికి జీతం. నెలంతా కష్టపడితే వారికి వచ్చే జీతం అది. దానికి సంబంధించి అది కూడా ఆలస్యమైతే ఈఎంఐలు ఎలా తెచ్చి కట్టాలి? ఓనర్ ఊరుకుంటాడా? మాకు ఇంకా జీతం పడలేదంటే ఓనర్ యాక్సెప్ట్ చేయడుగా. ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇలా ఒక రకమైనటువంటి విధానం. ఎలాగో డిఏలు ఇవ్వలేదు, ఐఆర్ లేదు, పిఆర్సీ కూడా లేదు. మనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని హోల్డ్లో పెట్టినటువంటి ప్రభుత్వం కనీసం జీతాలైనా 1వ తారీఖు 2వ తారీఖు ఇస్తుందని అనుకుంటే ఈ రకంగా చేయటం ఏంటి అని దీనికి సంబంధించి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. వస్తూనే ఉంది. ఏ నలుగురు కలిసినా మీకు జీతం పడిందా, మీకు జీతం పడిందా, ఇదే చర్చట. కూటమి ప్రభుత్వం కూడా ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో వెళ్ళాలి. ఎందుకంటే అయిన వారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లో అన్న చందంగా ప్రభుత్వం తీరుంది. అందరూ కష్టపడి ఉద్యోగం చేస్తున్నారు. మరి కొంతమందికి ముందు జీతాలు వేయటం ఏంటి, కొంతమందిని హోల్డ్లో పెట్టడం ఏంటి? దానికి సంబంధించి రోజు కూడా ఆ యొక్క అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతున్నారట. చాలామంది ఫీడ్బ్యాక్ ఇది. మా పట్ల ఎందుకు సార్ ఈ వివక్ష? మేము పాపం చేశాం, కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మేము ఓట్లు వేసాం, ఓట్లు వేయించాం, అయినా సరే ఈ రకమైనటువంటి విధానం ఏంటి? చాలామంది నేను ఉదయం కొంతమందితో మాట్లాడినటువంటి సందర్భంలో ఒక డిపార్ట్మెంట్లో ముఖ్యమైనటువంటి అధికారి కాన్ఫరెన్స్ కాల్ పెట్టారు ఒకరికి. పెట్టిన సందర్భంలో అటువైపు వ్యక్తి కన్నీటి పర్యంతమయ్యారు. సార్ మా మదరు హాస్పిటల్లో ఉన్నారు, ఈరోజు నేను 70,000 కట్టాలి, ఇప్పటి వరకు నాకు జీతం అందలేదు. ఎవరినైనా వెళ్ళి అప్పు అడుగుదామంటే దానికి సంబంధించి ఇంకా జీతాలు రాలేదంటే వారు నవ్వుతున్నారు. నా బాధ ఎవరికి చెప్పుకోను సార్, రావాల్సినటువంటివన్నీ పెండింగ్లో పెట్టారు, ఈహెచ్ఎస్ కూడా పనిచేయట్లేదు, నా బాధ వర్ణనాతీతం. చివరకు నాకు ఉన్నటువంటి బండిని తాకట్టు పెట్టి నా తల్లికి వైద్యం చేయించుకున్నటువంటి పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎస్, ఇటువంటి స్టోరీలు ప్రతి ఫ్యామిలీలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంటే పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి వ్యవస్థలో ఎక్కడా కూడా అవస్థ రాకుండా చూసేటువంటి బాధ్యత వారు తీసుకుంటున్నారు. మరి అటువంటి వారి విషయంలో కూటమి ప్రభుత్వం ఈ రకమైనటువంటి ధోరణితో వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు అనేది దాదాపుగా మెజారిటీ పీపుల్, ఎంప్లాయీస్ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి గ్రూపుల్లో మా నాయకుడు వెళ్ళాడు, త్వరలోనే జీతాలు వస్తాయి. మీ నాయకుడు వెళ్ళటం ఏంటి? అధికారులతో గొడవ పెట్టుకోవడం ఏంటి? 10వ తారీఖు వచ్చింది, ఈ పని ఎప్పుడు చేయాలి మీరు అంటే ఎలాగో వేస్తారు 1-2 రోజుల్లో. ఆ క్రెడిట్ని మనం నొక్కేయాలి, మన ఖాతాలో వేసుకోవాలి. మేం కాబట్టి కొట్లాటి తెచ్చాం. డిఏ విషయంలో అదే జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీటింగు, లాస్ట్గా దీపావళి బొనంజా అన్నారు, ఒక డిఏ ఇచ్చారు. అంటే ఉద్యోగ సంఘ నాయకుల్ని ఇక్కడ నేను విమర్శించాలని కాదు, కానీ వారిపై ఆటోమేటిక్గానే ఉద్యోగస్తుల్లో కానీ పెన్షనర్లలో కానీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత భావం కలగటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే యూనియన్కి సంబంధించినటువంటి నేతల్లో ఐక్యత లేకపోవడం. పక్క రాష్ట్రం చూడండి, తెలంగాణలో ఏ రకమైనటువంటి సఖ్యత, సమన్వయం, కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నారు. వారికి ప్రతి నెల దాదాపుగా 700 పైనే కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను తీర్చడానికి రేవంత్ రెడ్డి సర్కారు విడుదల చేస్తుంది. వారి సమస్యలన్నీ తీరుతున్నాయి. మరి ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందా అంటే లేదు. పథకాలకు ఖర్చు పెట్టడం మాత్రమే చేస్తున్నారు తప్ప అసలు ఆ పథకాల అమలు తీరుకు కీలకమైనటువంటి సూత్రధారులు, పాత్రధారులు అయినటువంటి ఉద్యోగస్తులను విస్మరిస్తే రాబోయే రోజుల్లో అసలు వ్యవస్థ ఎలా ఉంటుంది? పరిపాలనాపరమైనటువంటి
ఇది ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది ప్రశ్నిస్తున్నారు. మేమే చేయకపోతే ఇవన్నీ ఉండవు కదా. ఇప్పటికీ కూడా సానుకూలంగానే మేము ఉన్నాం, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నాం, మాకు ఇచ్చినటువంటి హామీలు వాగ్దానాలు ఎలాగూ అవి నెరవేర్చట్లేదు, అమలు చేయట్లేదు. కనీసం జీతాలైనా 1వ తారీఖు 2వ తారీఖున వేస్తే మేము కట్టుకోవాల్సినవి సకాలంలో కట్టుకుంటాం. మరొక ఆయన ఫోన్ చేశాడు, జీతం పడకపోవడంతో నేను 4వ తారీఖున ఈఎంఐ కట్టాలి సార్, ఆటోమేటిక్గా చెక్ బౌన్స్, దాని గురించి నేను కట్టాల్సింది 4,000 అయితే దానికి అడిషనల్గా దాదాపుగా 1,000 రూపాయలు 900 రూపాయల వరకు పెనాల్టీ పడుతుంది. మరి ఇలా ఎంతమంది? ఒక ఆయనకి 4,000, ఒక ఆయనకి 15,000, ఒక్కొక్కరికి ఈఎంఐలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కామన్గా. మరి సకాలంలో కట్టకపోతే ఆ బ్యాంకు వారు ఊరుకుంటారా? ఇంకో ఆయన ఫోన్ చేశారు, సరే మాకు ఎలాగో జీతాలు లేట్ అవుతున్నాయి కదా సార్, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలనే ఆ బ్యాంకులకే లేఖ రాయమనండి, మేము వెయిట్ చేస్తాం, ఏ గంజో తాగి. మరి ఆవేదన అలా ఉంది. పాపం ఎంత బాధపడుతున్నారు, ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే వారి పరిస్థితి వర్ణనాతీతం. మొత్తానికైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయితే బాగోలేదు. దానికి సంబంధించి మరి ఈ యొక్క సంక్షేమ పథకాలు అమలు చేయాలి. సంక్షేమ పథకాలకు సంబంధించి పేద ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఒక కంటిలాగా చూసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కానీ పెన్షనర్లు వారిని కూడా మరో కన్నులా చూసుకోవాలి తప్పనిసరిగా. ఎందుకంటే వారే పని చేయకపోతే ఈ పథకాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ పథకాల అమలు తీరుకు సంబంధించి ఒక రకమైనటువంటి విధానం ఎక్కడ ఉంటుంది? వారిచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బట్టి కదా అంత ముందుకెళ్ళేది. దానికి సంబంధించి ఇప్పుడు కూడా ఆ జీతాలు పెండింగ్లోనే ఉన్నాయి. సరే, కనీసం ప్రభుత్వం నుంచి ఎవరో ఒకరు వచ్చి ఈ నెల ఆలస్యమైంది, ఎవరు కూడా బాధపడొద్దు, దీనికి సంబంధించి ఏదో ఒకటి చెప్పాలి. చెప్పాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. అది చేయలేదు. ఈ ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారంటే వారైనా పడని రోజు 4వ తారీఖు 3వ తారీఖు 5వ తారీఖు ఏదో ఒక డేటు కనీసం అప్పటి నుంచి అడిగినా ఈ పాటికి మన జీతాలు మనకు వచ్చాయి కదా అనేది ఉద్యోగుల్లో జరుగుతున్నటువంటి వాదన, చర్చ. ఎవరు కూడా సంతృప్తిగా లేరు. దీనికి సంబంధించి మేము సేకరించినటువంటి కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని బట్టి దాదాపుగా దాని ప్రక్రియ అయితే పూర్తి కావచ్చింది. 11వ తారీఖు కొంతమందికి, దాదాపుగా ఇంకా మిగిలిన వారికి దాదాపుగా 11వ తారీఖునే ఆల్మోస్ట్ కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. ఇంకా మిగులు ఎవరైనా ఉన్నారంటే వారికి 12వ తారీఖున, దాదాపంటే ఇంకొక మరికొద్ది గంటల్లో శాలరీస్ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి ఒక వ్యవస్థగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ వారి బాధలను తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఒక సరికొత్త విధానంతో ముందుకు వెళ్ళాలి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే వారు అలా చేయడానికి కారణం మా ఉద్యోగ సంఘ నేతలే. ఎందుకంటే ఆధిపత్య పోరు, ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు, మీ యూనియన్ బాగుందంటే మా యూనియన్ బాగుంది అని చంగలగుద్దుకోవడం, మెహర్బానీ, ఉద్యోగాలు చేయకుండా యూనియన్ పేర్లతో షికార్లు, ఇవన్నీ కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి తాజాగా హైకోర్టు కూడా ఒక ఉద్యోగి వేసినటువంటి పిటిషన్ బట్టి ఎవరెవరు ఉద్యోగ సంఘ నాయకులుగా చెప్పుకునేవారు ఒకే చోట లాంగ్ స్టాండర్డ్గా ఉన్నటువంటి వారి వివరాలు ఇవ్వండి అని చెప్పి కోరింది. త్వరలోనే దానికి సంబంధించి కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు వస్తుంది. మొత్తానికి ఇప్పటికైనా మరి ఉద్యోగ సంఘ నాయకులు మేల్కొనాలి. అలాగే ప్రభుత్వం కూడా ఒక విధానంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఒకే డిపార్ట్మెంట్లో కొంతమందికి జీతాలు వేసి మరికొంతమందికి జీతాలు వేయకపోతే మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికైతే మరికొద్ది గంటల్లో ఎంప్లాయీస్కి జీతాలు పడతాయనే సమాచారం ఉంది. దీనికి సంబంధించి మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ మరి మరొక వీడియో చేయండి అని అడగడంతోనే ఈ టాపిక్ని మళ్ళీ తీసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం. ఏదేమైనా సరే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది. ఏ సమస్య వచ్చినా కింద స్క్రోల్లో వస్తున్నటువంటి ఫోన్ నెంబర్కు మీరు కాల్ చేయడం కానీ లేదా వాట్సాప్ మెసేజ్ కానీ ఆ వివరాలన్నీ పెట్టండి. దానికి సంబంధించి
మేము పూర్తి స్థాయిలో సమగ్రంగా పరిశీలించి దానికి సంబంధించి న్యూస్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.